హలో ప్రజ్ఞాన్ జోషి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సార్ మీరు ఏం ట్రేడింగ్ చేస్తారు సార్? హలో నిహాల్ గారు. సో నేను బేసికల్గా డెరివేటివ్స్ ట్రేడర్ని. నేను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఈక్విటీ పొజిషనల్ ట్రేడర్, మై ఫోకస్ ఈజ్ ఆన్ హెడ్జింగ్ మై రిస్క్ విత్ ఆప్షన్స్ ట్రేడింగ్ అండ్ హ్యావింగ్ అ పొజిషన్ విత్ ఫ్యూచర్స్. ఓకే. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి కొన్ని సెషన్స్ అవుతున్నాయి, లైవ్ ప్రెజెంటేషన్స్ అవుతున్నాయి. సో ఈ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? సెషన్స్ అయితే చాలా బాగున్నాయండి. సెషన్స్లో నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క సెషన్ వేరే టాపిక్స్ కవర్ చేస్తుంది. అంటే ఒకటే టాపిక్ మీద 2-3 సెషన్స్ ఉన్నాయి అలా అని ఏమి లేదు. ఎందుకంటే ఒక సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దేంట్లో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఒక చాలా బూమింగ్ టాపిక్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్లో ఎట్లా వాడొచ్చు అని ఒక సెషన్ జరిగితే, దాని తర్వాత మనం రిస్క్ ఎట్లా మేనేజ్ చేయాలని ఇంకో సెషన్ జరిగింది. దాని తర్వాత మన ఆల్గో మీద ట్రేడ్ సెషన్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వాచ్ లిస్ట్ మీరు ఎట్లా మాడిఫై చేయొచ్చు, మీరు టెక్నికల్గా ఎట్లా అడ్వాన్స్ ఉండొచ్చు, హౌ టు కీప్ అప్ విత్ ద మార్కెట్ బేస్ అని దాని మీద ఇంకో జరిగిందండి సెషన్. సో పొద్దున్నుంచి అయితే సెషన్స్ బాగా జరుగుతున్నాయండి. రేపు కూడా సెషన్స్ ఉన్నాయి. సో టుడే ఇస్ జస్ట్ డే వన్లోనే చాలా బాగా కవర్ చేశారు. 1500 పైన మంది వచ్చేసారు అండ్ అందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ డే టుమారో ఆల్సో. సో యాజ్ ఎ ప్యానలిస్ట్ గా మీరు ఈ ఎక్స్పోని మీరు ఎలా చూడబోతున్నారు? అంటే ప్యానల్ డిస్కషన్ అంటే ఏంటంటే బేసికల్గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఒక టాపిక్ మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం జరగబోతుంది. ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ చాలా వేరేగా ఉన్నాయి ఇప్పుడు. ఇది డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ వల్ల, క్రూడ్ ఆయిల్ ఎస్కలేషన్ వల్ల, వరల్డ్ వార్ వల్ల. సో ఈ మూమెంట్లో ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ జరగబోతుంది. ఎందుకంటే అండి మన ఇంతమంది కలిసి ఒక మాట గురించి ఒక టాపిక్ మీద మాట్లాడితే దానివల్ల ఏమవుతుందంటే జనాలు వచ్చే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. Yes. సో వాళ్ళు ఇప్పుడు రేపు ఏం చేయాలి మార్కెట్లో, రేపు నేను ఎట్లా స్ట్రాటజైజ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి, ఇప్పుడు బేర్ మార్కెట్లో ఉన్నామా బుల్ మార్కెట్లో ఉన్నామా కొంచెం క్లారిటీ వస్తుంది వాళ్ళకి. సో పర్పస్ ఆఫ్ ద డిస్కషన్ అదే అండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ ఫర్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.